హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇవాళ వెడ్నెస్డే. నా పూజ అది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా చేద్దామని చెప్పి అన్నీ కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక పొడి చూపిస్తాను, కారం పొడి, చిట్లం పొడి అంటాం మేమైతే. సో దీనికోసం ఒక 2 వెల్లుల్లి ఇలాగా కట్ చేసుకున్నాను చిన్నగా. తర్వాత కారంకి తగినన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. ఒక గుప్పెడన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నాను, ఎండు కొబ్బరి. తర్వాత ఇంకొక గుప్పెడు పప్పులు తీసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి శనక్కాయ పొడి, వేయించిన వేరుశనగ విత్తనాల పొడి అనమాట, గ్రైండ్ చేసి పెట్టుకున్నది. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మిక్సీలో నున్నగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం అన్ని బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ఏ టిఫిన్లోకైనా, ఇడ్లీలోకి మనం మార్నింగ్ టైమ్స్ చట్నీ చేసుకునే టైం లేకుంటే ఇందులోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే దోశ పైన స్ప్రింకిల్ చేసుకోవడానికి బాగుంటుంది, ఉప్మాలోకి బాగుంటుంది. ఈవెన్ మనం ఏ కర్రీ చేసినా అందులోకి యాడ్ చేస్తే కర్రీ అనేది టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది, చాలా క్విక్గా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 మినిట్స్ టైం ఉంటే సరిపోతుంది. ఇంకా ఏమంటే వేయించిన వేరుశనగ విత్తనాల పొడి ఉంటే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. లేదంటే అవి వేయించుకోనికి కొంచెం టైం పడుతుంది, జస్ట్ ఒక గుప్పెడే కదా. సో అదనమాట. సో ఇంకా సేమియా ఉప్మా ఒక పక్క ఆల్రెడీ ఉడుకుతుంది. ఇంకా ఈ గ్యాప్లో అది ఉడికేలోపు ఈ పొడి అయిపోయింటే అది చేసేసి పెడుతున్నాను. సో ఇది వచ్చేసి మేము ఇంకా రెగ్యులర్గా డైలీ యూజ్ చేస్తుంటాం అనమాట. నాకు ఈ చిన్న బాక్స్ నిండా ఫుల్గా చేస్తే ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు వస్తుంది. సో మాకు బాగా ఇష్టం అనమాట, ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఒకవేళ మీకు తెలియకుంటే. తెలిసిన వాళ్ళైతే ఓకే. సో మా రాయలసీమ సైడ్ ఇది చాలా ఫేమస్ అనమాట, చిట్లం పొడి అని అంటాం మేమైతే. చిట్లం పొడి గ్రైండ్ చేసుకునేసరికి సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. బేసిక్ సేమియా ఉప్మా అండి, అందరికీ తెలిసిందే, అందుకే ఏం షేర్ చేయలేదు. కొన్ని ఎక్కువ క్యారెట్, ఇంకా పల్లీలు, కొన్ని క్యాషోస్ ఎక్కువ వేసి చేశాను అంతే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే రామ్ వాళ్ళకి హాలిడేస్ అనమాట. వాళ్ళ ప్రొఫెసర్ చెప్పారంట, మీ ఇష్టం రావడం రాకపోవడం సండే వరకు అని చెప్పి. సో కానీ రామ్ అయితే ఏదో వర్క్ ఉందని చెప్పి వెళ్తున్నారు. ఇంకా చిద్విని కూడా పంపలేదు ఇవాళ స్కూల్కి, ఎందుకంటే చాలా చల్లగా ఉంది ఇవాళ. టెంపరేచర్ మార్నింగ్ -18 ఉంది. ఇంకా అంత పొద్దున్నే పంపించి ఎందుకు లేవన్నీ ఇబ్బంది పెట్టడం అని చెప్పి లైట్ తీసుకున్నాం. వాడు అక్కడికి వెళ్ళినా కూడా ఆడుకునేదే ఉంటుంది, పెద్ద చేసేది ఏమి ఉండదు. సో అందుకే ఇంకా ఇవాళ అయితే పంపేయలేదు. బాగా చలి ఎక్కువ ఉంది, విండ్ కూడా టూ మచ్గా ఉంది, మరి కోల్డ్ చేస్తుంది ఎందుకులే అన్నట్టు. రామ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చిద్విని లేట్గా లేపాము. ఇంకా తర్వాత ఇక్కడ ఫేస్ వాష్ చేపించి ఇంకా బ్రెడ్ తింటానన్నాడు ఇవాళ, అందుకే ఇంకా మిల్క్లో డిప్ చేసి బ్రెడ్ తినిపిస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇంకా చిద్వికి హోంవర్క్ చేపిస్తున్నాను. ఇంకా ఇవాళ ఎలాగో స్కూల్కి వెళ్ళలేదు కదా, అందుకే ఇంకా ఇప్పుడు మార్నింగ్ టైంలోనే చేపిస్తున్నాను. ఒక 40 to 50 మినిట్స్ వరకు బాగా చేశాడనమాట ఇవాళ రైటింగ్ చిద్వి. సో ఫస్ట్ కొన్ని వర్డ్స్ అవి నేర్పించిన తర్వాత ఇంకా హిందీ కూడా రాస్తాడు, అహా వరకు రాస్తాడు హిందీ లెటర్స్. ఇంకా తెలుగు లెటర్స్ కూడా రాస్తాడు, అహా వరకు. సో ఇంకా మరీ ఎక్కువ నేర్పించలేదు, కన్ఫ్యూజ్ అవుతాడని చెప్పి నెక్స్ట్ ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత కా నుంచి స్టార్ట్ చేద్దామన్నట్టు. సో స్లేట్లో అయితే రాస్తాడు, కానీ తెలుగు హిందీ లెటర్స్ బుక్లో రాసేకి కొంచెం కష్టపడతాడనమాట. స్లేట్లో అయితే కొంచెం పర్లేదు, బాగానే రాస్తాడు. ఈ వీడియో వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. మీలో ఎంతమందికి చిన్నప్పుడు బల్పాలు తినే అలవాటు ఉండేది కామెంట్స్లో రాయండి. ఎందుకంటే నేను కూడా చాలా బల్పాలు తినేదాన్ని చిన్నప్పుడు. ఈవెన్ ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి టెంప్ట్ అయిపోతుంటాను అనమాట, తినాలనిపిస్తుంది, కానీ నన్ను నేనే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. అస్సలు తినకూడదండి, ఎందుకంటే ఇది ఒక స్టోన్తో చేస్తారు. నేను కూడా రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఏదో ర్యాండమ్గా చూస్తుంటే ఒక రెఫరెన్స్లో ఒక వీడియో వచ్చింది, స్లేట్ పెన్సిల్స్
ఎలా తయారు చేస్తారు అని చెప్పి ఏదో విలేజ్ వండర్స్ సంథింగ్ ఏదో ఛానల్లో చూశాను. సో మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, తెలుస్తుంది ఎలా ప్రిపేర్ చేస్తారు. స్లేట్ పెన్సిల్స్ అనేది ఓన్లీ స్టోన్, అదొక డిఫరెంట్ స్టోన్ ఉంటుందంట, దానితోటి చేస్తారంట. ఓ మై గాడ్, చిన్నప్పుడు ఎన్ని తినేదానని అప్పుడు అనిపించింది, కానీ టేస్ట్ చాలా బాగుంటాయి కదా. సో ఇక్కడ చిద్వి అయితే రాస్తుంటే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటే అలా క్లీన్ చేసి మరీ రాపిస్తున్నాను. ఇంకా ఇలాగా చిద్వి హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు యూట్యూబ్ చూస్తానన్నాడు. సరే కదా, ఇంతవరకు కష్టపడి రాశాడని చెప్పి వదిలేశాను. వాడికి హోంవర్క్ చేయించేలోపు 12 అయ్యింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో వెజల్స్ అవన్నీ అలానే ఉన్నాయి. ఇంకా అవన్నీ వాష్ చేసి రైస్ పెట్టేసి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేయడానికి వెజిటబుల్స్ అవి చాప్ చేసి పెట్టుకున్నాను. సో చిద్వికి క్యారెట్ అంటే చాలా ఇష్టం అనమాట, బాగా తింటాడు. అందుకే ఇంకెలాగో క్యారెట్ కట్ చేశాను కదా అని ఇచ్చాను, అవే తింటున్నాడు ఇక్కడ. తర్వాత కర్రీ అయితే చేసేసాను. ఇంకా ఇదంతా ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఇవాళ నేను మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను ఫుల్ డే వ్లాగ్ చేద్దామని. అందుకే ఇంకా ఇవన్నీ షూట్ చేస్తే బాగా లెంతీ అయిపోతుంది వ్లాగ్, ఇప్పుడే చాలా లెంతీ అయిపోయింది. సో అందుకే ఇంకా ఇదేం బేసిక్ రెసిపీనే, జస్ట్ ఆనియన్స్ అవి వేసి చేశాను క్యారెట్ క్యాప్సికమ్తో. ఇంకా ఇదే అనమాట ఇవాళ లంచ్కి. యాక్చువల్లీ ముందు రోజుది చింతకాయ పచ్చడి ఉందన్నమాట, అంటే చింతకాయ చట్నీ, వేరుశనగ విత్తనాలు వేసి చేస్తాం మా సైడ్, చాలా ఫేమస్ అది. సో అది ఉంది, అందుకే ఇది ఒకటి చేశాను. ఈలోపు రామ్ కూడా వచ్చాడనమాట, ఫుల్ పీపీ కిట్ లాగా మొత్తం కవర్ చేసుకొని వచ్చాడు. బాగా చల్లుందంట బయట, విండ్ కూడా ఎక్కువ ఉందని చెప్తున్నాడు. సో ఇంకా ఈ మంత్ గ్యాస్ బిల్ వచ్చిందనమాట, అదే ఇక్కడ చూస్తున్నాము. ఇంకా ఇప్పుడు వింటర్లో అయితే చాలా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఫ్లోర్ హీటింగ్ ఆన్ చేసుకుంటాం, ఈవెన్ వెజల్స్ వాష్ చేసుకునే కూడా హాట్ వాటరే యూస్ చేస్తాం కదా, ఇంకా అందుకు చాలా వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ మన కరెన్సీలో మాకైతే 6,000 నుంచి 9,000 వరకు అలా వస్తుంది ఈ పీక్ వింటర్ టైంలో. అయితే లాస్ట్ మంత్ అయితే 50,000 కొరియన్ వోన్ సంథింగ్ వచ్చింటే, ఏకంగా ఈ మంత్ 106,000 కొరియన్ వోన్స్ వచ్చింది. అంటే మన కరెన్సీలో 6,000 రూపీస్ అబవ్ అనమాట. సో ఇదంతా జస్ట్ ఊరికే చెప్తున్నాను, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి, అంతే, అంతకుమించి ఏం లేదు. తర్వాత చిద్వికి స్నానం అది చేపించి ఇంకా హెయిర్ డ్రై చేస్తున్నాను. డ్రైయర్ యూస్ చేయక తప్పదు వీడికైనా కూడా, ఇంకా ఎందుకంటే కోల్డ్ త్వరగా చేస్తుంది, హెయిర్ డ్రై అయ్యే కొంచెం టైం పడుతుంది, హెయిర్ బాగానే ఉంటుంది కాబట్టి. తర్వాత ఇంకా వీడికి లంచ్ పెట్టేస్తున్నాను. ఇంకా వీడికి తినిపించేసి తర్వాత ఇంకా మేము లంచ్ చేస్తున్నాము. ఇవాళ మా లంచ్కి వచ్చేసి మజ్జి మిరపకాయలు, రైస్, చింతకాయ పచ్చడి అండ్ క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ అండ్ పెరుగు. యాక్చువల్లీ ఈ పెరుగుకి ఒక స్టోరీ ఉంది, అదేంటంటే ఎప్పుడో 2018లో ఇండియా నుంచి వచ్చినప్పుడు పెరుగు తీసుకొచ్చామన్నమాట తోడుకి. ఇక్కడ యోగర్ట్ ఉంటుంది కదా, అది అంత స్టిక్కీగా ఉంటుంది, అంత టేస్ట్ ఏమి ఉండదు. సో అప్పుడు తోడు తెచ్చుకున్నది నేను అలానే మెయింటైన్ చేశాను ఒక 1.5 year వరకు. అప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు తీసుకున్నారనమాట నా దగ్గర సేమ్ తోడుకి. నేను 1 year మెయింటైన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇచ్చి నేను మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి పెరుగు తీసుకున్నాను అనమాట. సో 2018 అంటే ఆల్మోస్ట్ 3 years బ్యాక్ తెచ్చిన తోడు అదే మెయింటైన్ చేస్తున్నాం అనమాట. సో అది What's this airline name? Anna? Who is pilot in this aeroplane? Me. You? Yeah. Oh. So I can drive an airplane without no skidding. The airplane cannot go to the ice because it can take off. Alright, we're ready to take off. Ultrado! ఎంత టికెట్ ఎంత ఏరోప్లేన్ లో? 1, 2, 3, 4, 5. 5 rupees or $5? 5 rupees. 5 rupees only? Oh.
ఏ కంట్రీకి వెళ్తున్నావు? We are going to South Korea country. సౌత్ కొరియా, We're going to India country. ఇండియా. Yes. ఈ ఏరోప్లేన్ ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ బాబు ఉంటాడు ప్రజ్ఞ అని, వాడిది నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాడు, దాంతో ఆడుతున్నాడు. ఇప్పుడు టైం 5:30 అవుతుంది ఈవినింగ్. ఇంకా ఆఫ్టర్నూన్ చిద్వి కాసేపు పడుకున్నాడు. తర్వాత నేను యూట్యూబ్ వర్క్ చేసుకుంటూ అట్లానే కొంతసేపు పడుకున్నాను. ఇంకా తర్వాత మిల్క్ స్టవ్ పైన పెట్టేసి ఇంకా అవి కాలేలోపు నైట్కి చపాతీ చేద్దామని చెప్పి ఈ పిండి అనేది కలుపుకుంటున్నాను. మేము పడుకున్న టైంలోనే రామ్ కూడా కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడైతే చిద్వి కోసం, నా కోసం కాఫీ, చిద్వి కోసం మిల్క్ అయితే రెడీ చేశాను. తర్వాత చిద్విని లేపాను. సో ఫేస్ వాష్ అది చేయించాను. పదండి, చిద్వి ఏదో చేస్తున్నాడు చూద్దాం. ఇక్కడ It's you. నేనా? ఇక్కడ Daddy. డాడీనా? No. నోస్ లేదే. Me. టిష్యూ పేపర్ రోజ్ తీసుకొని వాటిపైన ఇలాగా రాసి, ఒకటి నేను, ఒకటి వాడు, ఒకటి వాళ్ళ నాన్న అంట. సో అదే చేస్తున్నాడు ఇక్కడ. సో ఈ టిష్యూ రోల్స్ అయితే నేను పడేయనండి, అన్నీ ఎత్తి పెడుతుంటారనమాట. ఎప్పుడైనా వీడు ఆడుకుంటుంటాడు. సో అన్నీ టవర్ లాగా బిల్ చేసుకొని అలా ఆడుతుంటాడు, ఏదో ఒకటి ఆడుతుంటాడు అనమాట అప్పుడప్పుడన్నా. సో ఎందుకు పడేయలే అన్నట్టు అన్నీ అట్లనే పెడుతుంటానమాట ఒక దగ్గర. వాడు ఇష్టం వచ్చినప్పుడు తీసి ఆడుతుంటాడు వాటితోటి ఇలాగా. No. Pretty tough. నో నాని, నాట్ టఫ్. యూ కెన్ ట్రై. చిద్వి కెన్ డూ ఎనీథింగ్. స్లోగా పెట్టు. నువ్వు కింద మంచిగా పెట్టలేదమ్మా. ఉండు, అమ్మ చూపిస్తా, దాగు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. నో, కౌంట్ అగైన్. 11, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. యా. చిద్వి అలా ఆడుకుంటున్నాడు. తర్వాత ఇంకా కసువులన్నీ ఊడ్చేసి ఇంకా ఈవినింగ్ దీపారాధన అయితే చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి వీడు యూట్యూబ్లో ఎక్కడో చూసాడంట ఈ టాయిలెట్ పేపర్ రోల్ తోటి కార్ చేసేది, అది చేసి ఇవ్వమంటున్నాడు. అందుకే ఇక్కడ ట్రై చేస్తున్నాను. సో ఏం లేదు, చాలా సింపుల్. ఇక్కడ వీడి ఎక్స్ప్లెనేషన్ చూడండి. అక్కడ ఆ వీడియోలో చిన్న పిల్లలు ఇస్తున్నారనమాట, అదే వీడు ఫాలో అవుతున్నాడు. Hey guys, welcome back to my channel. Today we're making a race car just like me. Mama, write the number 1 on it, okay? Okay. So my mom is saying okay, and she's gonna draw the number 1 later. So I'm really happy for the race car to be done, and I can play with it just like me. So I'll be super excited to surprise them. ఇందాక వీడు చెప్తున్నది ఏదైతే ఆ వీడియోలో ఉంది కదా, ఆ వీడియోలో పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో దాన్ని వీడు ఓన్ చేసుకొని వీడి వేలో చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి చూస్తుంటే మీకు అర్థమైపోతుంది నేను ఎలా చేస్తున్నానని చెప్పి. సో నేను కూడా యూట్యూబ్ చూసే చేస్తున్నాను, జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఈ క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేశాను, నేను ఎలాగో చేస్తున్నాను కదా అన్నట్టు. సో ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాను కానీ వీల్స్ పెట్టడానికి. తర్వాత నాకు అర్థమైపోయింది మరి వీడు ఈ వీల్స్ ఎందుకు తిరగలేదు అని అంటాడని చెప్పి ఇంకా కొన్ని వెహికల్వి పాత వీల్స్ ఉంటే ఇంకా అవి ఇలా ఫిక్స్ చేసి ఇచ్చాను. సో జస్ట్ టైంపాస్ అంతే అండి, పెద్దగా ఏం ఆడరు వీళ్ళతో. కాకపోతే వాళ్ళకి మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్లుంటుంది. వాళ్ళు కూడా ఒకటి ఇలా కూడా వీటిని యూజ్ చేయొచ్చు అన్నట్టు ఏదో ఒకటి అంతే, టైంపాస్ అంతే. అదే నేను ఇక్కడ చేస్తున్నాను, మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా చిద్వి ఏజ్ పిల్లలు ఉన్న పేరెంట్స్ చూస్తుంటే వాళ్ళకి జస్ట్ ఒక ఐడియా ఇచ్చినట్లు ఉంటుందని చెప్పి షేర్ చేశాను ఈ క్లిప్పింగ్స్ అన్నీ. కోర్స్ ఇది నా ఐడియా అయితే కాదండి, చిద్వినే ఎక్కడో యూట్యూబ్లో చూసినాడంట, వాడు చెప్తే నేను సెర్చ్ చేసి మరి చూసి జస్ట్ చేసి ఇచ్చానమాట. సో చూస్తున్నారు కదా, వాడు మొత్తం ముందే తీసేసి పెట్టడం స్టార్ట్ చేశాడు. సేమ్ ఇలానే ఇంతకుముందు ఒకసారి ఈ
టాయిలెట్ పేపర్ రోల్ తోటి ఇలా బైనాక్యులర్ చేసాము. దీంతో అయితే చిద్వి బాగానే ఆడుతుంటాడు, అప్పుడప్పుడు తీసి రియల్ బైనాక్యులర్ లాగా ఫీల్ అవుతుంటాడు అనమాట. అందుకే కొంచెం పైన పెట్టేశాను ఇది. ఇంకా తర్వాత ఇక్కడ నేను వీడియో బాదం పప్పు అయితే తింటున్నాము, నానబెట్టినవి. యూజువల్గా అయితే వీడు స్కూల్కి వెళ్ళినప్పుడు నా వ్లాగ్ చూస్తుంటే ఇది వరకు మీకు తెలిసే ఉంటుంది, బాక్స్లో వేసి పంపిస్తానన్నమాట పీల్ చేసి. ఇంకా ఇవాళ వెళ్ళలేదు కదా స్కూల్కి, ఏదో ఒక టైంలో అయితే కంపల్సరీ ఇస్తాను. మేము కూడా తింటుంటాం అనమాట డైలీ. ఇంకా వీడైతే ఇందాక చేసిన కారు ఏరోప్లేన్ పక్కన పెట్టుకొని బాగానే ఆడుకుంటున్నాడు. ఇక్కడ నేను చూపిస్తున్నది ఎర్త్ ప్లానెట్. లోపల థర్మోకాల్ బాల్ పెట్టి పైన ఇలాగా క్లేతో స్టిక్ చేశారంట. చిద్వికి స్కూల్లో చేపిస్తున్న యాక్టివిటీలో లాస్ట్ మంత్ ఎప్పుడో ఇంటికి పంపించారు. ఇది చాలా బాగుంది కదా చూడ్డానికి. సో ఇది జస్ట్ రెఫరెన్స్ లాగా ఉంటుందని చెప్పి ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ ఐడియా జస్ట్ చూపించాను అంతే. ఇంకా ఈ వీక్ అయితే ఇది ఇచ్చారు. ఇది ఫోల్డ్ చేసేకి రాలేదనమాట. కొన్ని పేపర్ క్రాఫ్ట్ అంతా ఫోల్డ్ చేసి ఒక ఫైల్లో పెట్టుకున్నాను గుర్తుగా. ఇంకా ఇది ఫోల్డ్ చేసేకి రాక ఇంకా ఎక్కడ పెట్టాలో తెలియక గోడకైతే అతికిచ్చాను. ఇంకా డిన్నర్ టైం అయిపోయింది, రామ్ కూడా వచ్చాడు. ఇంకా చపాతీలు కాలుస్తున్నాను. మీకు తెలుసు కదా చిద్వి అయితే చపాతీలోకి కర్రీ తినడు, ఉత్తదే తింటాడు లైట్గా షుగర్ స్ప్రింకిల్ చేసి ఇస్తే. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ చేసిన క్యాప్సికమ్ కర్రీ ఉంది కదా దాంతో చపాతీ అయితే తినేసాం. చపాతీ అంటే మేము ఎప్పుడు ఆయిల్ వేయమండి, ఇలానే ఇష్టం మాకు పుల్కాల్లాగా. డిన్నర్ చేసేసి ఇంకా వెజల్స్ అవన్నీ వాష్ చేసిన తర్వాత మార్నింగ్ స్ప్రౌట్స్కి నానబెట్టుకొని ఉన్నాను పెసుళ్ళు. ఇంకా అవి క్లాత్లో కట్టేస్తున్నాను. ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా అప్పుడప్పుడు తింటుంటాను అనమాట. నేను బాగానే తింటుంటాను, నాకు ఇష్టం బాగా ఈ స్ప్రౌట్స్. ప్లెయిన్గా బాగుంటాయి, అప్పుడప్పుడు నేను కొంచెం బెల్లం నంచుకొని తింటుంటాను, ఇంకా టేస్టీగా ఉంటాయి కొంచెం బెల్లంతో తిన్నట్లయితే. ఫైనలీ ఇంకా ఇవాళ వర్క్ అయితే అయిపోయిందనమాట కిచెన్లోది అంతా. ఓ మై గాడ్, ఈరోజు అసలు ఎంత చలి ఉందంటే -20 ఉంది. సో చూడండి ఇక్కడ విండోలో వాటరు. ఓ మై గాడ్, ఐస్ అయిపోయింది, వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. విండోలో స్ట్రక్ అయ్యే వాటర్ చాలా చల్లగా ఉంది, అసలు తీసేకి రావట్లేదు. ఎంత చలి ఉందంటే -20 ఉందంట టెంపరేచరు. చాలా చల్లగా ఉందండి ఇవాళ. చూస్తున్నారు కదా విండోకి ఉన్న మంచు కూర్చిన వాటర్ ఇలాగ విండోలో స్ట్రక్ అయిపోయి ఫ్రీజ్ అయిపోయింది మొత్తం. ఈ రూమ్స్ అంటే దేవుడిని పెట్టాను కదా ఆ రూము, ఇంకో క్లాజెట్ రూము, రెండు చాలా చల్లగా ఉంటాయి. బికాజ్ ఈ పక్కన వాల్ నేను చూపిస్తుంటాను కదా విండోలో స్నోఫాల్ కానీ సన్ రైజ్ సన్సెట్, ఆ పక్క బిల్డింగ్స్ ఏం పెద్దగా హైట్ లేవన్నమాట. అందుకు ఈ వాల్ బయట ఎక్స్పోజ్ అవ్వడం వల్ల చలి ఎక్కువ ఉంటాయి ఇవి రెండు రూమ్లు కంపేర్డ్ టు బెడ్రూమ్ అండ్ కిచెన్తో పోలిస్తే. ఇంట్లో ఫ్లోర్ హీటింగ్తో టెంపరేచర్ మెయింటైన్ చేస్తుండగానే ఇలా ఉంది. ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళైతే చూసింటారు, నిన్న నేను స్టోరీస్లో షేర్ చేశాను కదా లైట్ స్నోఫాల్ అయ్యేది. ఇంకా అప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ మైనస్లో పడిపోయింది టెంపరేచర్. I know. I want vehicles. చెప్పు. ఫస్ట్ ట్రక్. No, train. చెప్పు. T-R-A-I-N. వెరీ గుడ్. నెక్స్ట్ ఆటో. ఆటో అమ్మా నేను అడిగేది. T-R-A-I-N. ట్రైన్ ఓకే, ఆటో చెప్పు నెక్స్ట్. ఆటో. Okay. A-U-T-O. వెరీ గుడ్ నానా. నెక్స్ట్ U-T-O. ఎలిఫెంట్. L-E-P-H-A-N-T. వెరీ గుడ్ నానా. Elephant. ఎలిఫెంట్. ఎలిఫెంట్ కాదు. Elephant. ఎలిఫెంట్ కాదురా, ఎలిఫెంట్. Elephant కాదు. సరే. Elephant. ఈ క్లిప్పింగ్స్ చిద్విని స్కూల్ నుంచి తీసుకొస్తున్నప్పుడు అప్పుడప్పుడే స్నోఫాల్ స్టార్ట్ అయ్యింది, అప్పుడు తీసిన క్లిప్పింగ్స్ ఇవి. ఇదండి ఇవాళ నా ఫుల్ డే వ్లాగ్. అయితే మార్నింగ్ టు నైట్ వరకు చేశాను వ్లాగ్.
కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను బికాజ్ వ్లాగ్ ఇప్పటికే బాగా లెంత్ అయిపోయింది కదా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ 2020లో ఇదే లాస్ట్ వ్లాగ్. మీ అందరికీ అడ్వాన్స్ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.